కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి తన పదవికి రిజైన్ చేశారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. దీంతో మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. సిద్దారామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా రామలింగారెడ్డి పనిచేశారు. జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా 13 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. వారిలో రామలింగారెడ్డి ఒకరు. శాఖ కేటాయింపుల విషయంలో అసంతృప్తితో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నగర అభివృద్ధి శాఖ కేటాయిస్తానని డీకే హామీ ఇచ్చారని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని ఏ శాఖ అడగలేదని, ఆయనే తనకు ఆ శాఖను ప్రతిపాదించారన్నారు. కానీ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారని తెలిపారు. అది తనకు ఆమోదయోగ్యం కాదని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు. రామలింగారెడ్డి రాజీనామాపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ లో విభేదాలు మరింత పెరుగుతాయని, ముఖ్యమంత్రి మార్పు ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తోంది. డీకేకు ఈ ముఖ్యమంత్రి పదవి సవాళ్లతో కూడుకున్న వ్యవహారమేనని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఆయా వర్గాలు, సీనియర్ నేతలకు సమ ప్రాధాన్యం దక్కేలా చూడటం ఒక పరీక్ష అయితే, సిద్ధూను తప్పించడంతో అహిందా ఓటు బ్యాంకు దూరం కాకుండా జాగ్రత్త పడుతూ ఒక్కలిగలను కాంగ్రెస్ వైపు తీసుకురావడం మరో పరీక్ష. నాయకత్వ బదిలీ సాఫీగా సాగినట్లు కనిపిస్తున్న సీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా శివకుమార్ పేరును ప్రతిపాదించేందుకు సిద్దారామయ్య తొలుత ససేమిరా అన్నారు. దీన్ని బట్టి చూస్తే స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని చెబుతున్నారు.